2025 లేదు లేదు కాబట్టి సారీ ఫర్ దట్. ఎనీవే మనము ఎవరన్నా ప్రిలిమినరీకి చూసుకోకుంటే మన డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. వెళ్లి చూసుకోండి. ఓకేనా? ప్రిలిమినరీకి ఎందుకంటే మార్క్స్ అనేది ఎన్ని మార్క్స్ వస్తాయి అజంప్షన్‌గా అని అన్నమాట. మీరు ఈ రెస్పాన్స్ షీట్‌లో ఎన్ని మార్క్స్ వస్తాయో దానికన్నా ఎక్కువ రావచ్చు. లేకుంటే వచ్చిన మార్కులే రావచ్చు. ఆల్‌మోస్ట్ కొన్ని ఎక్కువైతే వస్తాయనుకున్నా అట్‌లీస్ట్ 4, 5 అట్లా. ఓకే. లీవ్ దట్. నేనైతే ఈ వీడియోలో మటుకు మీకు టోటల్ ఎంటైర్ ఏపీ ఈసెట్ 2025 మీకు మొత్తం చెప్పబోతున్నా. అదేంటంటే దాంట్లో టాపిక్స్ ఏంటంటే, ఒకటి ఎంతమంది అప్లై చేశారు? అండ్ అలాగే ఎంతమంది ఎగ్జామ్‌కి అపియర్ అయ్యారు? అండ్ అలాగే ఇంకా ర్యాంక్ అనమాట. మీ బ్రాంచ్‌కి తగ్గట్టు ర్యాంక్. ఈ మార్కులు వచ్చి మీకు ఏ ర్యాంక్ వస్తుంది? ఎక్స్‌పెక్టెడ్ ర్యాంక్ అయితే ఈ వీడియో ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకనేది అర్థమవుతుందన్నమాట. స్కిప్ చేస్తే ఏం అర్థం కాదు. ఐ హోప్ మీరు స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను. మనం ఫస్ట్ వచ్చేసి ఏపీ సర్టిఫికేషన్స్ ఎంతమంది అప్లై చేశారో చూద్దాం ఫస్ట్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీ ఈసెట్ 2025 అప్లికేషన్ అప్లైడ్ క్యాండిడేట్స్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే అగ్రికల్చర్ ఇంజినీరింగ్ 156 అప్లై చేసిండ్రు. బయోటెక్నాలజీ వచ్చేసి ఓన్లీ 1 అనమాట. వాడికే ఫస్ట్ ర్యాంక్ వస్తది వాళ్ళ బ్రాంచ్‌లో. బీఎస్సీ మ్యాథమెటిక్స్ వచ్చేసి 45 మెంబర్స్. కెమిక్ టెక్నాలజీ వచ్చేసి 3 మెంబర్స్. కెమికల్ ఇంజినీరింగ్ వచ్చేసి 308 మెంబర్స్. సివిల్ ఇంజినీరింగ్ వచ్చేసి 3051 అనమాట. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ వచ్చేసి 11,029 మెంబర్స్. ఇంకా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ ఐ మీన్ ట్రిపుల్ వచ్చేసి 5,868 మెంబర్స్. ఈసీఈ వచ్చేసి 9,416 మెంబర్స్. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్ ఇంజినీరింగ్ వచ్చేసి 54 మెంబర్స్. మెకానికల్ వచ్చేసి 4,757. మెటలర్జిక్ ఇంజినీరింగ్ వచ్చేసి 102. మైనింగ్ ఇంజినీరింగ్ 71. ఫార్మసీ వచ్చేసి 3,327 అనమాట. ఇక్కడ హైయెస్ట్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ అనమాట. ఎందుకు హైయెస్ట్ కంప్యూటర్ సైన్స్ వచ్చిందంటే, కంప్యూటర్ సైన్స్‌లో సబ్ బ్రాంచెస్ కూడా ఉంటాయి గదా! అవన్నీ కలిపి ఒక కంప్యూటర్ ఈ సైన్స్‌కి తెచ్చారనమాట. అందుకే దాంట్లో ఎక్కువ అప్లికేషన్స్ అయితే వచ్చాయి. ఏఐ ఉండొచ్చు, క్లౌడ్ కంప్యూటింగ్ ఉండొచ్చు, బిగ్ డేటా అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఉండొచ్చు. అవన్నీ కలిపి ఇప్పుడు కొత్త ఐ మీన్ సీఎంఈ ఉండొచ్చు. అయన్నీ కలిపి కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌కి కంబైన్ చేశారనమాట. అందుకే అవి ఎక్కువ వచ్చాయి. ఓకేనా? ఇదనమాట. ఇంకా టోటల్ చూసుకుంటే ఇవన్నీ ఈ ఇయర్ 35,187 అనమాట. ఈసారి అప్లికేషన్స్ వచ్చిందైతే. ఒకసారి మనం ప్రీవియస్ ఇయర్ చూసుకున్నట్లయితే యాస్ కంపేర్ టు ఈ ఇయర్ అయితే చాలా తక్కువ. మనం 24 చూసుకున్నట్లయితే 37,000 అప్లై చేసిండ్రు. ఆల్మోస్ట్ 38,000 దగ్గరికి. 23లో చూసుకున్నప్పుడు 38,255 మెంబర్స్ అయితే అప్లై చేసిండ్రు. బట్ ఈ ఇయర్ అయితే చాలా తక్కువ అనమాట. ఇదనమాట ఈసెట్ 2025 అప్లికేషన్ నంబర్స్. అండ్ అలాగే ఎంతమంది పరీక్షకి ప్రెజెంట్ అయ్యారు, ఎంతమంది ఆబ్సెంట్ అయ్యారు ఇంకోటి చూద్దాం మనం విమెన్స్. ఓకే. మనం ఆంధ్రజ్యోతి న్యూస్ చూసుకున్నట్లయితే మే 6న జరిగిన ఈసెట్ వచ్చేసి బీటెక్ ఫార్మసీ కోర్సులో ద్వితీయ సంవత్సరం ఐ మీన్ లాటరల్ ఎంట్రీకి నిర్వహించారనమాట. 97.27% అయితే ఎగ్జామ్ రాసిండ్రు. తెలంగాణలో వచ్చేసి 1,326 మందికి గాను ఐ మీన్ తెలంగాణలో వచ్చేసి ఇంతమంది అప్లై చేసిండ్రు. ఇంతమంది రాసామన్నమాట. రాసింది ఎంతమంది అంటే 1,272 అనమాట. అండ్ అలాగే ఏపీలో అప్లై చేసింది 33,861 అనమాట. ఇంతమంది అప్లై చేసింది. రాసింది ఎంతమంది అంటే 32,956 మంది రాసిండ్రు. ఓకేనా? ప్రిలిమినరీకి ఆల్రెడీ వదిలేశారు. ఇదనమాట. తెలంగాణ వాళ్ళొచ్చేసి 1,326 అప్లై చేసిండ్రు. వాళ్ళు రాసింది 1,272నే రాసిండ్రు. అండ్ అలాగే ఏపీలో వచ్చేసి 33,861 అయితే అప్లై చేసిండ్రు. రాసింది మటుకు 32,956 మంది అయితే రాసిండ్రు. ఓకే. ఆల్మోస్ట్ రాసింది నాకు తెలిసినంత వరకు ఒక 1000 మెంబర్స్ అయితే తేడా ఉండొచ్చు. దీనికి 34,000 మెంబర్స్ అయితే రాసుండొచ్చు ఎగ్జామ్. 1000 అటు ఇటు ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం ర్యాంక్ లిస్ట్. ఓకే.
ఇక్కడ మనం బ్రాంచ్ వైజ్ ర్యాంక్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి వెబ్సైట్ సర్కారీ.in అనమాట. ఏపీ సర్కారీ.in వెబ్సైట్. ఇక్కడ మనకి ఎక్స్‌పెక్టెడ్ ర్యాంక్ అయితే చూపిస్తది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఈసెట్ ఎగ్జామ్ క్వాలిఫై కావాలా? అది ఎవరంటే జనరల్ వాళ్ళైతే ఖచ్చితంగా ఓసీ వాళ్ళైతే ఖచ్చితంగా 25% ఆఫ్ మార్క్స్ తెచ్చుకోవాలి ఔట్ ఆఫ్ 200 అంటే 50 మార్క్స్ తెచ్చుకోవాలి. జనరల్ వాళ్ళకే అనమాట. 50 మార్క్స్ తెచ్చుకుంటే క్వాలిఫై అవుతారు. ఎయిదర్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళైతే హ్మ్, ఐ మీన్ వాళ్ళకి మినిమమ్ మార్క్స్ అని లేదు. ఎన్ని మార్క్స్ వచ్చినా కూడా వాళ్ళకి కన్సిడర్ అనమాట. సీట్ అయితే వస్తది వాళ్ళకి. ఇక్కడ వీళ్ళు ఇచ్చేది సీఎస్ఈ, ఈసీఈ, ట్రిపుల్ ఈ మెకానికల్ బ్రాంచ్ అయితే ఎక్స్‌పెక్టెడ్ ర్యాంక్స్ అయితే పెట్టిండ్రు. ఇక మనం కంప్యూటర్ సైన్స్ చూసుకున్నట్లయితే ఒకవేళ మీకు 159 నుంచి 150 లోపలొస్తే 1-10 ర్యాంక్స్ అయితే వస్తాయి. 149 నుంచి 140 లోపల వస్తే 11-20 లోపల ర్యాంక్ అయితే వస్తుంది. ఇది బ్రాంచ్ ర్యాంక్ అనమాట. ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ కాదు. ఇంకా 139 నుంచి 130 లోపల వస్తే 21-30 లోపల ఇది ర్యాంక్ వస్తుంది. ఎయిదర్ 129 మార్క్స్ నుంచి 120 లోపల వస్తే మీకు 31 నుంచి 40 లోపల ర్యాంక్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఒకవేళ మీకు 119 నుంచి 110 లోపల మార్క్స్ వచ్చింటే 41-50 ర్యాంక్ అయితే వస్తుంది. నెక్స్ట్ మీకు 100 నుంచి 109 లోపల మార్క్స్ వస్తే 51-60 ర్యాంక్ అయితే వస్తుంది. ఇంకా 99 నుంచి 90 లోపల వస్తే 61-100 లోపల ర్యాంక్ వస్తుంది. ఇక్కడ 80 నుంచి 89 లోపల మార్క్స్ వస్తే మీకు 101 నుంచి 150 లోపల ర్యాంక్ అయితే వస్తుంది. ఒకవేళ మీకు 70 నుంచి 79 లోపల వస్తే 151, 250 మధ్య అయితే ర్యాంక్ వస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇది జస్ట్ ఎక్స్‌పెక్టెడ్ ర్యాంక్స్ అనమాట. ఇవే ఉండవు కాన్స్టాంట్‌గా. జస్ట్ మీకు అజ్యూమ్ చేసుకోమని ఇచ్చిండ్రు అంతే. సేమ్ ఈసీఈకి కూడా ఇంతే. సేమ్ ఉంటుంది మార్క్స్. ఓకేనా? చూసుకోండి కాస్త. నేను ఇట్లా పెడతాను. చూసుకోండి జస్ట్ అంతే. ఇక్కడ మైనస్ చేస్తాను నేను. ఇక్కడ ఈసీ వాళ్ళదనమాట. ఈసీ వాళ్ళది చూసుకోండి. ఇట్లా ఉంటది. అండ్ అలాగే ఇది ట్రిపుల్ ఈ వాళ్ళదనమాట. ట్రిపుల్ ఈ వాళ్ళదైతే చూసుకోండి. మెకానికల్ ఇంజినీరింగ్ దిస్ అనమాట. అంతే అనమాట. ఈ వీడియో మటుకు ఇంపార్టెంట్ అనిపిస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ అలాగే లైక్ కూడా చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.